హలో గీత, కమాన్ కమాన్. ఈయన రాజా అని. హౌ డు యు డు? గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్. మీది ఈ ప్రాంతం ఏమిటి? కాదండి, ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. ఐ సీ. ఈ ప్రదేశాలంటే మీకు అంత ఇష్టం అన్నమాట. అబ్బే అదేం కాదండి, ప్రపంచమంతా చుట్టవాలంటుంది. కానీ కానీ మా నాన్నగారికి నేనంటే ప్రాణం. ఒక్క క్షణం ఊర్లో లేకపోతే ఆయన తల్లడిపోతారు. అందుకని నాకు ఇష్టం లేకపోయినా ఆయనకు దగ్గరలో ఉండాలని ఈ ప్రాంతం వస్తూ పోతూ ఉంటాను. అయితే ఈ ప్రదేశం మీకు ఇష్టం లేదనమాట? అబ్బే ఈసారి మాత్రం అలా కాదండి, చాలా అందంగా ఆనందంగా ఉంది. ఈసారి మాత్రం ఎందుకని? ఏదైనా ప్రత్యేకత కనిపించిందా? అర్జెంటుగా పనుంది, వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే. కుర్రవాడు మంచివాడి, కానీ శేఖరం కోసం ఇతన్న భూమిలో పెట్టవలసి వస్తుంది. వాళ్ళ నాన్న ఒకప్పుడు నాకు ప్రాణ స్నేహితుడమ్మా. వాడి కోసం నేను జైలుకు వెళ్ళాను. జైలా? అవునమ్మా. 20 సంవత్సరాల క్రితం నేను శేఖరం ఒక వ్యాపారంలో భాగస్థులం. ఒకనాడు మా ఓడ రంగును రేవుకొచ్చింది. శేఖరం, మనం ప్రమాదంలో పడ్డాం. పోలీసు బోటు మనం వెంటాడుస్తుంది. అయితే సరుకంత సముద్రంలో పడతాం. ఇంతకాలం మనం కష్టపడి సంపాదించమంతా సముద్రం పాలు చేస్తాం. శేఖరం, మనం మన కష్టం దక్కేటట్టుగా వేరే ఉపాయం ఏదైనా ఆలోచించాం. లేకపోతే మన రంగుని జైల్లోనూ మన భార్యాబిడ్డల భారతదేశంలోనూ వేరు చావులు తెస్తాం. అయితే మనలో ఒకరు సరుకుతో పాటు తప్పించుకు పారిపోవాలి. కానీ సుందరం, మా పినతండ్రి ఆస్తికి నేనే వారసును. నేను వెళ్ళకపోతే అది పోతుంది. కాబట్టి నేనే వెళ్తాను. కానీ నా కోసం నిన్ను జైలుకు వెళ్ళమనడానికి నోటు రావడం లేదు బ్రదర్. ఇట్స్ ఆల్ రైట్ శేఖర్. పోలీసులకు నేనే దొరికిపోతాను. నువ్వే తప్పించు. థ్యాంక్ యూ. కానీ ఒక విషయం, నా భార్య బిడ్డల సంరక్షణ భారం మాత్రం నీది. ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళకే లోటు రాదు. నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడతాను. అలా శేఖరాన్ని తప్పించి నేను జైలుకు వెళ్ళి చాలా కాలం శిక్ష అనుభవించి మన దేశం తిరిగి వచ్చాను. రాగానే సరాసరి శేఖరం ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు నాతో అబద్ధాలే చెప్తుంటా. నాకు కావాల్సింది ఈ కథలు కాదు, కుండి మొత్తం రేపి పాడి చెల్లించాలి. లేకపోతే శేఖరం, బర్మా నుంచి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే ప్లేన్ దిగి సరాసరి ఇక్కడికి వస్తున్నా. వెరీ గుడ్. బ్రహ్మాండంగా కట్టించావు బంగ్లా. చాలా సంతోషం సుందరం, నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు 10,000. నేను కాస్త బిజీగా ఉన్నాను, కాసేపు అలా బయటకు. సరే, తర్వాత మాట్లాడుకున్నాం. నా భార్య వాళ్ళు ఎక్కడున్నారు? చెప్తాగా, నిదానంగా చెప్తాను. నువ్వు అలా బయటకు వచ్చావు, ఈ విషయం ఫినిష్ చేసి వచ్చేస్తాను. అదేమిటి శేఖరం, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పడానికి? చోటు చెప్పు, ముందు అక్కడికి వెళ్ళాలి. ఆల్ రైట్. నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ సంగతి నాకు తెలియదు. తెలీదా? అవును సుందరం, వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో వెతకడానికి నాకు తీరికేది. తీరిక లేదా? నీకు బదులుగా నేను జైలుకి వెళ్ళి అష్ట కష్టాలు పడితే ఈ 18 సంవత్సరాల్లో నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో కూడా తెలుసుకోవడానికి నీకు తీరిక లేకపోయిందా? నిజం సుందరం, ఎన్ని వ్యాపారాలు ఎన్ని వ్యవహారాలు. నీచుడా! ముష్టి సంపాదన కోసం స్నేహితుడికి ఇచ్చిన మాటని మర్చిపోతావా? నువ్వు ద్రోహివి, కృతజ్ఞుడివి. సరే, అనవసరంగా మాట్లాడ. నువ్వే వచ్చావుగా, పోయి వెతుక్కో. కావాలంటే ఖర్చుల కోసం 500 ఉంచుకో. శేఖరం, ఈ ముష్టి 500లతో నీ కోసం పోగొట్టుకున్న నా జీవితం, నా భార్య బిడ్డలు తిరిగిరారు. బాగా గుర్తుంచుకో. ఈ రోజు అదమ్మా జరిగింది. శేఖరన్ నా పట్లలా ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆల్ రైట్ గీత, నా జీవితం సర్వనాశనమైనా సరే శేఖరం పైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ బాస్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏమిటి ఏదో ఆర్భాటం చేస్తున్నారు? ఏమిటో అబ్బాయి ఊటి నుంచి వచ్చాడు, పెళ్లి ఒప్పుకున్నాడు, అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాడు. అందుకే ఈ రోజు పార్టీ ఏర్పాట్లు. గోవిందా గోవిందా, అనుకున్నంత పని అయింది. నా ఊటీ ట్రిప్ వేస్ట్ అయిపోయింది. బాస్ బాస్, మరి మా అమ్మాయి సంగతి? అమ్మాయి ఇంకా మీ అమ్మాయి విషయమేనా? చూడు హనుమంతు, ఆడపిల్ల గాలిపటం లాంటి. ఎప్పటికైనా ఏదో ఒక కొంపలో పడక తప్పదు.
దారం కాస్త వదులుగా పట్టుకో. వదులుగా ఏమిటి బాస్, వదిలేశాను. మన అబ్బాయి గారే పట్టుకోలేదు. పూర్ మ్యాన్, ఆశపడ్డావు, నిరాశ అయింది. చూడు హనుమంతు, మా రాజాకి నచ్చాలే గాని నీ పిల్లే కాదు అయి ఏ పిల్లనైనా సరే చేస్తాను. కానీ ఏం చేస్తాం, ఈ కాలంలో కుర్రాళ్ళంటే మనం పోవాలి, తప్పదు. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి ఈ ఏర్పాట్లని కూడా నీ చేతి మీదుగానే కానీ కాన్ క్విక్ క్విక్. Oh, glad you have come. Hello. Hello. హలో, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. నిజం చెప్పాలంటే నీ డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది. హలో, రాజా, ఈ ఇంటి కోడలు వస్తుందని తెలుసు కానీ ఇంత అందమైన కోడలు తెస్తావు అనుకోలేదురా. ఈ ఇంటిని వెలిగించే మాణిక్యాన్ని తెచ్చాం. వెరీ గుడ్. వెళ్ళి అందరికి ఇంట్రడ్యూస్ చేయి. ఓకే డాడీ. హనుమంతు, బాస్. కోడలి కోసం కొన్న ఆహారం పట్ల. ఎస్ బాస్. మీట్ మిస్ లీలా, సోషల్ వర్కర్. Mr. and Mrs. James. How do you do? Mrs. and Mr. Kumar. Namaste. Hello. How do you do? హనుమంతు, బాస్. మా కోడల్ని ఎప్పుడో చూసినట్టే ఉంది. బహుశా క్రిందటి జన్మలో కూడా నా కోడలేనేమో. చాలా అందంగా ఉంది కదూ. అవునండి, చాలా అద్భుతంగా ఉంది. అబ్బాయి గారు తెచ్చి అయ్యగారు మెచ్చిన తర్వాత ఇంకా తిరిగేమిటండి, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఏది ఆ నెక్లెస్? రాజా, రాజా, ఈ నెక్లెస్ కోడలి మెళ్ళవి. గీత, నాన్నగారికి ఇటువంటి ఎంత ఇష్టమో చూడు ఈ నెక్లెస్. బాస్, అనుకున్నంత అయింది. నేను అప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ నెక్లెస్ తో అసలు విషయం పట్టేశాను. ఎస్ ఎస్, ఈ పిల్ల ఎవరో కాదు బాస్, మన స్టోర్లో నెక్లెస్ దొంగిలించి నేను జైలుకి పంపించానే ఆ పిల్లే. మీ మీద పగ తీర్చుకుంటా అని ప్రతిజ్ఞ చేసిందే ఆ గీతేనండి. ఈ గీత మన కల రాత. రాజా, ఇలా ఓ మార్రా. బాబు, ఈ అమ్మాయి ఎవరో ఏమిటో నీకేమైనా వివరాలు తెలుసా? గీత, గీత, ఎందుకు ఇలా వచ్చేసావు? తీసుకోండి. గీత, తీసుకోండి. గీత, ఏమిటిదంతా? అందరికీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. దానికి అదృష్టం ఉండాలి. వస్తా. గీత, ముందు నువ్వు దిగు. అసలు ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమని అన్నారా? మీ నాన్నగారు మీతో ఏదో అన్నారు. ఏమీ అనలేదే. లేకపోతే ఇక ముందు అంటారు. మన పెళ్లి జరగదు, ఆయన జరగనివ్వరు. గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. మా నాన్నగారికి నేనంటే పంచప్రాణాలు. నా మాట ఆయన కాదనరు. ఆయన మాట మీరు కాదనలేరు. అనగలరా? మిస్టర్,
మీ నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా మీరు నన్ను పెళ్లి చేసుకోలేరు. మీకు ఆ ధైర్యం లేదు. గుడ్ బై. గీత, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నా మాట మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నేను మనసిచ్చి మాట తప్పే మనిషిని కాదు. నీ విషయంలో మా నాన్నగారే కాదు, దేవుడు వచ్చి అడ్డుపడినా ఆగను. నీకంత అనుమానమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను పెళ్ళాడతాను. నన్ను నమ్ము గీత, నన్ను నమ్ము. ఇప్పుడే నిన్ను పెళ్ళాడతాను. నిజం గీత. చూసారా, ఈ పాడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు భాగ్యవంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పిల్ల అదే చేసింది. రాజా మీకు ఒక్కగానొక్క కొడుకని, ఈ ఆస్తంతా అతందేరని కురాని వల్ల వేసుకుంది. అదేనోయ్, ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలా అని. అయ్యయ్యో, అప్పుడే ఏమైందండి? కేడీ లిస్ట్ లో పడ్డ పిల్ల తమ ఇంటి కోడలుగా వచ్చిందంటే అబ్బా అబ్బా అబ్బా, ఎక్సలెంట్, వండర్ఫుల్. యూ ఫూల్, అలా ఎప్పటికీ జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. అవునవును, వీల్లేదు, జరగదు. ఆ పిల్ల అబ్బాయి గారిని ఒళ్ళో అయితే వేసుకుంది కానీ తాళిబొట్టు ఇంకా మెళ్ళో వేసుకోలేదుగా. బాస్, ఈలోగా మనం ఈ మంత్రం ఉపయోగిస్తే. అవును బాస్, ఆ పిల్లకి డబ్బు ముఖ్యం కానీ అబ్బాయి కాదు. మీకు అబ్బాయి ముఖ్యం కానీ డబ్బు కాదు. దట్స్ ఆల్. మండే మీ చితి ముందు నిలబడి పగ తీర్చుకుంటానని ప్రమాణం చేశాను. ఇప్పుడే ఆ ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేశాను. శేఖరం కొడుకుని పెళ్లి చేసుకున్నాను. మన తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపానికి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు ముట్టించి వాళ్ళని వేరు చేస్తాను. అమ్మా, శేఖరం గారట మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే. శేఖరం గారు. ఓ, నమస్తే. రండి మోహన్, రండి. మీరు నన్ను ఆశీర్వదించడానికి వస్తారని అనుకుంటూనే ఉన్నాను. అలాగే వచ్చారు. చాలా సంతోషం. కూర్చోండి. నువ్వు నా దగ్గర నౌకరీ చేసిన పిల్లవని ముందే తెలుసుంటే ఇంత దూరం రానిచ్చుండేవాణ్ణి కాదు. అవును, చాలా దూరం వచ్చింది. రాలేదు, రానివ్వను కూడా. నువ్వు తక్షణం ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. సారీ సార్, పొమ్మన్న చోటుకల్లా పోవటానికి నేను ఇంకా మీ నౌకర్ని కాదు. మీకే అమ్ముడు పోలేదు. అవసరాన్ని బట్టి ఈ లోకంలో ప్రతిదీ అమ్ముడుపోతుంది. అధికంగా ధర పెడితే ఏమైనా కొనొచ్చు, ఎవరినైనా కొనొచ్చు. కొనడానికి నేను సరుకును కాదు, మనిషిని. మనిషి? అవునులేండి, సరుకులు ధరలే మీకు తెలిసిన ప్రపంచం. మనుషులు, మనిషి విలువలు మీకు అర్థం కావు. వ్యాపారస్తులు కదూ. అదంతా అనవసరం. 50,000కి చెక్కు రాసిస్తాను, వెళ్ళు. నేను రొక్కమే ఇస్తాను, వెళ్తారా? పోనీ 1,00,000. 2 లక్షలు. 3 లక్షలు? మీ అబ్బాయి ఖరీదు ఇంతే. ఆల్ రైట్, 4 లక్షలు. చెక్కు రాస్తున్నాను. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం మా వాడికి చూపించుకో. ఏం చిత్రమైన మనుషులండి. ఒకప్పుడు నేనే మా అమ్మకు జబ్బుగా ఉందని 400 అడ్వాన్స్ అడిగితే లేదు పొమ్మన్నారు. ఇప్పుడు అడగకుండానే 4 లక్షలు ఇచ్చారు. ఇది నన్ను జైలుకు పంపినందుక, లేక మా అమ్మను చంపినందుక? దేనికి, ఏ పాపానికండి ఈ పరిహారం? మావగారు,
మీ ఆస్తి అంతా రాజాది అంటే నాది. మిమ్మల్నే కొనగలను. మర్యాదగా బయటికి వెళ్ళండి. గీత, నీ గుట్టు రచ్చకెక్కకుండా పంపించాలనుకున్నాను. కాదంటే రాజా ముందు నీ బతుకు బయట పెడతాను. అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. ఆ చెప్పే శ్రమ మీకెందుకు? పూసగుచ్చినట్టంతా నేనే చెప్తాను. అప్పుడు మీ అబ్బాయి గతి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. గీత, రాజా నాకు ఒక్కగానొక్క కొడుకు. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నిజం తెలుసుకుంటే నిలువునా కూలిపోతాడు. గీత! హలో డాడీ, మీరు ఎక్కున్నారా? క్లబ్కి వెళ్ళారనుకున్నాను. రాజా, ఆ శుభవార్త మీ నాన్నగారికి ఇంకా చెప్పలేదా? లేదు గీత, రాత్రి నేను వెళ్ళేసరికి ఆయన నిద్రపోతున్నారు. ఉదయం నేను లేచేసరికి ఆయన బయటకు వెళ్ళారు. బై డాడీ, రాత్రి నేను గీత పెళ్లి చేసుకున్నాను. ఏమిటి? పెళ్ళా? భయపడకండి మామగారు, మీ ప్రతిష్టను భద్రంగా కాపాడతాం. మా పెళ్లి ఫోటోలు రేపటి పత్రికలో వేయిస్తున్నాం కూడా కదా రాజా? దగా, మోసం, ఇదంతా నువ్వాడిన నాటకం. నా ఇంట్లో కాలు పెట్టబోయే గోడలు ఏ మచ్చ లేని మాణిక్యం కావాలి. జైలు ముద్ర పడ్డ దొంగ కాదు. దొంగ? ఎవరు డాడీ దొంగ? ఈ పిల్లే బాబు, ఇదే జైలుకు కూడా వెళ్ళొచ్చింది. కాదు, కానే కాదు. అవును, నేను దొంగనే. న్యాయస్థానం అంటారే, ఆ కోర్టు అలాగే తీర్పు చెప్పింది. గీత, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, కానీ నువ్వు మాత్రం కాదు చెప్పు. నేను పచ్చి దొంగని. గీత, వీరి షాపులోనే నేను దొంగనయ్యాను. వీరి కళ్ళెదటే నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. దొంగనని నాకు శిక్ష వేశారు. సంవత్సరం జైల్లో ఉన్నారు. గీత, ఇక నువ్వు నాకేమీ చెప్పొద్దు. నేను వినలేను. నేను బ్రతకలేదు గీత, బ్రతకలేదు. గీత, చూసావా నా బిడ్డ హృదయం ఎలా బ్రద్దలైపోతుందో చూసావా? భయపడకండి షావుకారు గారు. పేదవాళ్ళకైతే హృదయాలుంటాయి, అవి ముక్కలు చెక్కలు అవుతాయి. కానీ మీ కలవాళ్ళకి ఊపిరితిత్తులు తప్ప హృదయాలుండవు. నిజంగా మీకు హృదయం అనేదే ఉంటే నేను అసలు జైలుకు వెళ్ళవలసి వచ్చేది కాదు. అను మాత్రమైనా మీకు ఆత్మ అనేది ఉంటే మా అమ్మ చచ్చిపోయేది కాదు. మీవి గుండెలు కావండి, బండలు. ఏ ఇప్పుడు మీ అబ్బాయి క్షోభను చూసి ఆ బండలు బద్దలవుతున్నాయా? సంతోషం. అప్పుడు నా క్షోభను చూసి మీరు విజయంతో నవ్వలేదు. అది మీ కాలం, ఇది నా కాలం. ఇప్పుడు మీ అబ్బాయి నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది ఆ అగ్నితో నా పగ రగిలించటానికి. గీత, అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు? లేదు, పెళ్లి చేసుకున్నాను అంతే. రాజా, విన్నావుగా? నా మీద పగ సాధించడానికి నిన్నొక పావుగా ఉపయోగించుకుందిరా. కేడీ నంబర్ 1 రాది. కరెక్ట్ మావు గారు, వెరీ కరెక్ట్. కేడీ నెంబర్ 1 అని నా మెళ్ళో బిళ్ళ కట్టారు. ఇప్పుడు దాని పక్కనే మీ పెద్ద ఇంటి కోడళ్ళని పెద్ద అక్షరాలతో మరోటి కడతాలేదు. గీత, నీ గతమేమిటో తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను. ఇక ముందు కూడా ప్రేమిస్తాను. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, ఇప్పుడు నువ్వు నా బాధ్యత, మా ఇంటి కోడలి. రాజా, ఇంకా దాన్ని ఇంటి కోడలుగా తీసుకొస్తావురా? అది పోలీస్ లిస్టులో పాత కేడి. ఏ రోజైనా స్టేషన్కి పిలిపించవచ్చు. నీ భార్య ఖేడీల మధ్య నిలబడి ఉంటే నువ్వు సహిస్తావా? అది విని ఇంకా నీ ప్రాణాలతో బ్రతుకుంటాను. నా మాట విని ఇంతతో వదిలే బాబు. ఎలా డాడీ? నా పెళ్లి సందర్భంగా అందరినీ విందుకు కూడా ఆహ్వానించాను. వెంటనే ఆపి వచ్చిన వాళ్ళకి క్షమాపణ చెప్పి పంపించి. డాడీ, అవునరా, ఒక బజార్ దాన్ని తీసుకొచ్చి పెళ్ళామని చెప్తే నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకోకపోతేనే గీత నా భార్య, దైవసాక్షిగా పెళ్ళాడని. దైవ సాక్షి దెయ్యాల సాక్షి నాకు అనవసరం. అది నా గడప తొక్కడానికి వీల్లేదు. డాడీ, అంతే. నేను ఒక మాట అన్నానంటే వెనక్కి తిరిగి చూడం. నేను ముందుకు కూడా చూడను. గీతతో పాటే నేను. రాజా, డాడీ, తల్లి తండ్రి లేని వాడిని అనాథ అంటారు. అందరూ ఉండి కూడా నేను అనాథనిగాను. బాబు, అంత మాట్లాడకురా, అంత మాట్లాడకు.
నిన్ను అనాథను కానివ్వంట్రా. ఆల్ డాడీ, మీరు గీత పెద్దండి, సుందరం గారు. Hey, Miss Rock, how do you do? Welcome, come on. Hi. వెరీ గ్లాడ్ టు మీట్. నువ్వు వచ్చావు. నీడ చావు మనిషిని వెన్నంటే వస్తాయి. నేను అంతే. ఆడపిల్ల తరఫు వాళ్ళం యథార్థానికి మేమే కాస్త ముందు రావాల్సింది. కానీ విధవ డబ్బు సంపాదనలో పడి తీరిక లేకపోయింది. అందుకని కాస్త ఆలస్యంగా వచ్చాను. బైది బై, రంగంలో ఎవడో మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేసేట్టుగా అలాంటి వాడిని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు. ఆల్ రైట్, 1000 శవాలను పీక్కు తినే రాబందు కూడా ఒకరోజు వస్తుంది. అది చస్తుంది. హలో మిస్టర్ రావు. ఎస్ ఎస్. ఈ నాటకంలో వీడి పాత్ర ఉందన్నమాట. Hello, Geeta. Hi. Sorry. రాజా, అతను నీకు బాగా తెలుసా? తెలియకే ఊటీలో చూశానుగా. చాలా మంచివాడు. కాదు బాబు, పరమ దుర్మార్గుడు. నోను డాడీ, మీరు పొరపాటు పడుతున్నారు. లేదు, వాడు నా శత్రువు. అయితేనే ఇప్పుడు బంధువు అయ్యాడుగా. గీతకు పిన తండ్రి, నాకు పినమామ గారు. గీత, బ్యూటిఫుల్. ఈ నెక్లెస్ ఎంత కొన్నారు? 20,000. ఓ మై గాడ్, 20,000. జాగ్రత్తమ్మా, లేకపోతే దొంగతనం చేసినందుకు నేను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. గీత, ఏమిటి చేసే పని? ఇంట్రొడక్షన్. నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నా. గీత, నీకు పుణ్యం ఉంటుంది. మా పరువు తీస్తా. ఈ నిషాలో నువ్వేమైనా మాట